హలో బ్రేకింగ్ చూసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే హస్తం కుటికి చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. పార్టీలో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే హస్తం గుటికి చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. పార్టీలు తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బ్రేకింగ్ చూసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే హస్తం కుటికి చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. పార్టీలు తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. న్యూస్ చూసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే హస్తం కుటికి చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. పార్టీలో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. అనుకో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే హస్తం కుర్కి చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. పార్టీలో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. న్యూస్ చూసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. అనుకో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే హస్తం కుటికి చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. పార్టీలో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బ్రేక్ చూసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. అనుకో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే హస్తం గుటికి చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ వరుణ్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఖమ్మం ముఖ్య నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అయితే కండువా కప్పుకునే కొద్ది గంటల ముందే బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ అటు పదే పదే కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే హై డ్రామా కొనసాగింది. అంటే ఒకనొక క్షణంలో చేరతారా అంశం కూడా ఉండేది. కానీ ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలు కాంగ్రెస్ నేతలు ముఖ్య నేతలందరూ కూడా తుమ్మలతో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పేసి కోరడంతో తుమ్మల కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా సిడబ్ల్యూసి సమావేశాలకు సంబంధించి రేపు కూడా సిడబ్ల్యూ సమావేశాలు జరగబోతున్నాయి. రేపు సాయంత్రం విజయభేరి సభ ఉండబోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతుంది, ఏదైతే ఈ సిడబ్ల్యూ సమావేశాలు విధంగా విజయభేరి సభలో గల కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలందరూ కూడా చేరబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే చెప్తున్న నేపథ్యంలో తుమ్మల పార్టీల చేరిక మీద కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిందని చెప్పొచ్చు. తుమ్మల నాగేశ్వరరావు చేరికతోనే ఖమ్మం పార్టీలో
ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో మరింత బలోపేతం అవుతుంది. ఏదైతే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఏ, మరికొద్దిరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని చెప్పేసి కూడా పదే పదే చెప్తున్నారు. తుమ్మల రాకతోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో తుమ్మల ప్రభావం ఉంటుంది. తుమ్మల అనుచరులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఆయన అనుచరులు ఉన్నారని చెప్పేసి కూడా పార్టీ చెబుతున్న నేపథ్యంలో తుమ్మల రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే సిడబ్ల్యూసి సమావేశాల్లో తుమ్మల చేరడం అనేది దీని వెనుక ఒక వ్యూహమే ఉందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్య నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారని చెప్పిన నేపథ్యంలోనే ఇది మోరల్ గా బీఆర్ఎస్ పార్టీలో మరికొంతమంది నేతల చేరికకు ఒక స్వాగతం పలుకుతుంది అని చెప్పేసి కూడా డోర్లు తెలిసే ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక సూచికగా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే మల్లికార్జున ఖర్గే అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా ఈ తుమ్మల చేరికలో పాల్గొన్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తుమ్మల చేరిక తర్వాత ఇంకెవరు పార్టీలో చేరతారని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తుమ్మలతో పాటు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తుమ్మల అనుచరులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ గుట్టికి వస్తారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే తుమ్మలతో పాటు నేతలు కూడా తుమ్మల సహకారాలు తీసుకుని వారిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇక తుమ్మల చేరికతోనే కాంగ్రెస్ పార్టీ మరింత ఖమ్మం జిల్లాలో మరింత బలోపేతం అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అరుణ్, వేరే సస్పెన్స్ అయితే వీడింది అనుకోవచ్చు. అయితే సీటు విషయంలో ఇంకా స్పష్టత ఏమన్నా వచ్చింది? ఆ పాలేరు విషయంలో, పాలేరు సీటు విషయంలో చాలా మంది పోటీ పడుతున్నారు. సిపిఐ నుండి ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే షర్మిల కానీ ఇటు పక్కన తుమ్మలగా వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్నట్లయితే తెలుస్తా ఉంది. సో సీటు విషయంలో తుమ్మలకు స్పష్టమైన ఆదేశాలు ఏమన్నా వచ్చినాయా? ఏంటంటే తుమ్మల విషయంలో ఇక్కడ షరతులు ఏమీ లేవు. బేషరతుగానే తుమ్మల పార్టీలో చేరినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదేమైనప్పటికీ కూడా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి పోటీ అయితే ఉంది. అయితే పోటీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పక్కకు తప్పుకున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. ఇక షర్మిల విషయంలో షర్మిల పార్టీలో చేరిన తర్వాత అప్పుడు ఆమె పెట్టే షరతులను బట్టి ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. అయితే షర్మిలకి ఖమ్మంలో ఏదో ఒక స్థానంలో ఇస్తారు అనేది కూడా అక్కడ స్థానికంగా జరుగుతున్న ప్రచారం. అయితే పాలేరు సీటు ఇప్పటికీ తుమ్మలకి కన్ఫామ్ అని చెప్పలేకపోయినప్పుడు కూడా ఆయనకే ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే తుమ్మల చాలా ఎక్కువ ఖమ్మం జిల్లాలో వన్స్ ఒకసారి తుమ్మల ఖమ్మం అంతా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్న నేతలు కాంగ్రెస్ నేతలు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ నేతలుగా కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి గోచరం తయారైందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కొంతమంది స్థానిక నేతలు చెబుతున్నారు. Right. Thank you, Srinivas, for the updates.
भव्य गीत शुरू करेंगे। विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हरसाने वाला मातृभूमि का गर्व सारा झंडा ऊंचा रहे हमारा साधना इसकी जाने पाए विश्व शांति करके दिखलाए तब होंगे प्रभु हमारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा। अरे विश्राम, अरे सावधान, राष्ट्रगान शुरू करेंगे। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। आजाद हिंद जिंदाबाद कौमी नारा वंदे मातरम। विश्राम। स्टॉप 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 सर स्टॉप स्टॉप सबको बैठा वेट 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 वेट। अपने चीफ गेस्ट के बाद थोड़ी देर में सभी बाकी साथी जाएंगे। थोड़ी देर जब तक चीफ गेस्ट थोड़ा सा रुकी जाए सबसे प्रोड्यूसर सीनियर मेंबर्स। लाइन तो अभी आप सभी लोग अपनी कर दो भाई।